హ్యాపీ మేరీ క్రిస్మస్. క్రీస్తు నేడు పుట్టెను. హల్లెలూయా. క్రీస్తు నా కొరకు పుట్టెను. హల్లెలూయా. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్ అండి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క దివ్యమైన నామములో మీకు అందరికీ శుభవందనాలు తెలియచేస్తా ఉన్నాను. ఈరోజు ఇక్కడ మనము కేరళ సంబంధమైనటువంటి సందేశాన్ని వినడానికి కేరళ సర్వీసు నడుపుతున్న రాజేశ్వరి అమ్మగారి కుటుంబాలకు వాళ్ళ ఫ్యామిలీస్ చాలామంది ఉన్నారుగా, వాళ్ళందరికీ వందనాలు. అట్లాగే చేరి వచ్చిన మీకు అందరికీ కూడా వందనాలు. మీరు ఇలాగా కేరళ సర్వీస్కి ఇంతమందిగా వచ్చేది చాలా సంతోషం నాకు. కానీ మిగిలిన కూటాలకు కూడా మీరు రాకపోతే మీకు మాత్రం మర్యాద ఉండదు. ఎందుకంటే ఎప్పుడు చూడని ముఖాలు ఈరోజు చూడగలుగుతున్నాం. ఎందుకు అంటే కేరళ సర్వీస్ కాబట్టి అనేది అందరికీ ఇష్టమే, మంచిదే. కానీ చూసారా, ఎక్కడ గుల్మోర్గా దగ్గర నుంచి ఆవిడ వచ్చింది. ఆవిడే వాళ్ళ పిల్లల్ని వేసుకొని ఈ అమ్మాయి కూడా వచ్చారు, ఈ అమ్మగారు వచ్చారు. మంచిది, మీరు రావడం చాలా సంతోషం. అయితే ఏమంటే మిగిలిన కూటాల్లో కూడా మీరు హాజరవ్వండి, అదే మీకు ఆశీర్వాదాలు తెచ్చిపెట్టేది. ఓకే, సమయంలో ఒక వాక్య భాగాన్ని మనం ఆలోచన చేద్దాం. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనాన్ని ఒకసారి మనం చదువుదాం. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనాన్ని మనం చదువుదాం. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడెను, ఆయన భుజము మీద రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. ఆయనకు పేరు పెట్టబడును. ఇలా చాలా జాగ్రత్తగా మీరు వినగలిగితే అద్భుతమైన సందేశం ఇందులో ఉందబ్బా. మీరు కూడా చాలా జాగ్రత్తగా వినాలి. విషయం ఏమిటి అని అంటే, దేవుడు మనకు కుమారుడును అనుగ్రహించెను అని అన్నారు. కాకపోతే ఆ కుమారుడు ఎవరబ్బా అని అంటే, ఆయన ఆశ్చర్యకరుడు అని వింటున్నాం. ఒకటి ఏమిటట? ఆశ్చర్యకరుడు. రెండవది ఏమిటట? ఆలోచనకర్త. మూడవది ఏమిటట? ఏమండి? బలవంతుడైన దేవుడు. తర్వాత ఎవరట చెప్పాలి? నిత్యుడగు తండ్రి. తర్వాత సమాధానకర్త. అయిపోయిందా? అంటే ఇప్పుడు ఇందులో మీరు ఆలోచన చేయండి. ఈ వాక్యాన్ని మీరు కొంచెం చూడండి. 5 పాయింట్లు వచ్చినాయి. 5 పాయింట్లో ఒకటి ఆశ్చర్యకరుడు, రెండవది ఆలోచనకర్త, మూడవది బలవంతుడైన దేవుడు, నాలుగవది నిత్యుడగు తండ్రి, ఐదవది సమాధానకర్త. అప్పుడు ఈ 5 ఒక్కసారి మీరు ఇలాగే ఆలోచన చేయండి. ఈయన ఎవరు? ఈయన దేవుడు మనకివ్వబడిన కుమారుడు. అర్థమైందా? ఈ కుమారుని మీద ఏముంటదట? రాజ్యభారం. చెప్పాలి, అందరూ చెప్పాలి. రాజ్యభారము అంటే దాని అర్థం ఎలాగ చెప్పాలి అంటే, అమ్మా మిమ్మల్ని అయినా, నన్నైనా, మన కుటుంబాలనైనా, మన ప్రాంతాలనైనా, ఇంకా నేనైతే సింపుల్గా చెప్పగలుగుతాను, ఆయన రాజ్యమునకు అంతమే ఉండదు. దేవునికి స్తోత్రం. ఆయన రాజ్యానికి ఏముండదు? కారణం ఏమిటంటే ఆయన రాజ్యం ఆశ్చర్యకరమైనది. ఆయన రాజ్యం ఎలాంటిదట? ఆలోచనాకరమైనది. ఆయన రాజ్యం ఎలాంటిది అంటే ఎట్టాడిదట? బలమైన దేవుడు. అంటే దేవుని యొక్క పాలన, రాజ్యం, దేవుని పాలన. అర్థం చేసుకోండి. నాలుగవది నిత్యము ఉండే ఆ తండ్రిలాగా ఆయన మనలను పాలించడం. ఐదవది ఆయన ఎవరండి? ఎప్పటికైనా ఆయన పాలనలో మీరు నేను ఉంటే ఏముండాలి? మనకి సమాధానం ఉండాలి. తండ్రిలాగా ఆయన మనలను పాలించడం, బలమైన దేవుడిగా ఆయన మనలను పాలించడం. లోపలికి వెళ్ళిపోతారమ్మా, అక్కడ కొంచెం అమ్మకు ప్లేస్ ఇవ్వండి. అటు నుంచి అలాగే వెళ్ళండి. అలాగే ఓకే, సరేనా? అప్పుడు అమ్మ ఆయన పాలనలో ఈ 5 ఉన్నాయి. ఏమేమి ఉన్నాయి చెప్పండి? ఒకటి ఆశ్చర్యం ఉంది,
రెండు ఆలోచన ఉంది, మూడు బలమైన శక్తి కలిగిన దేవుడిగా ఉంది, ఐదవది నాలుగవది నిత్యుడగు తండ్రి. అంటే తండ్రి లాగా ఆయన మనల్ని పాలించకపోతే అమ్మో ఇల్లు అంతా గొళ్ళైపోదండి. ఏమంటే అమ్మ నాన్న అనేది ఒక ఇల్లు చక్కగా వాళ్ళే కనుక బాగుంటే అప్పుడు ఆ ఇల్లుల్లో ఉన్న కుమారులు కానీ కుమార్తెలు కానీ ఎలా ఉంటారు చెప్పండి? ఎంతో చక్కగా ఉంటారు. ఇప్పుడు ఆయన పాలన మన ఇంట్లో ఉందనుకుందాం. ఎట్లాంటి పాలన అని అంటే ఇక్కడ ఒక మాట 2-3 పాయింట్లు చెప్పాక పాయింట్స్ లోపలికి వెళదాము. నెంబర్ 1 బైబిల్ వాక్యాల్లో దానియేలు గ్రంథం ఏమండి అందులో మనం చూడగలిగితే 2వ అధ్యాయం 44వ వచనం. ఆయన రాజ్యము ఎలాంటిదట? ఆ రాజుల కాలములలో పరలోకమందున్న దేవుడు రాజ్యము స్థాపించును. ఒక రాజ్యము స్థాపించును. దానికెన్నటికి నాశనము కలుగదు. ఏముండదమ్మా? అప్పుడు ఆయన రాజ్యం ఎలాంటిది? నాశనము. రాజ్యం అంటే పాలన ఏమండి? ఆధిక్యత చెయ్యడం, అధికారము చెయ్యడం, పరిపాలన చెయ్యడం. సరే, ఇప్పుడు ఆయన పాలనలో మీకు ఎలా ఉండాలి అనే ఆయన ఉద్దేశం అంటే ఆయన పాలన ఎలాంటిదమ్మా? అది చెప్పండి కంటిన్యూ చేయండి అమ్మా. అదే వచనాన్ని కంటిన్యూ చేయండి. ఆ రాజ్యము దాన్ని పొందిన వారికి కాక మరెవరికి చెందదు. అది ముందు చెప్పిన రాజ్యములన్నిటినీ పగలగొట్టి కూడా ఏం చేస్తుందట? అప్పుడు అన్ని రాజ్యముల కన్నా ఎవరి రాజ్యం గొప్పది? చెప్పాలి, అందరూ చెప్పాలి. ఎందుకు అంత గొప్పది అంటే అందులో ఆశ్చర్యం ఉంది, అందులో ఆలోచన చేయదగినది ఉంది, అందులో ఇంకా అలాగా బలమైన ప్రత్యేకమైన దేవుని కార్యాలు ఉన్నాయి. 4వది నిత్యుడకు తండ్రిలాగా ఆయన పాలన ఉంటది. 5వది సమాధానముతో కూడిన పాలన. ఈ రోజుల్లో అమ్మా ఇందులో ఏది తక్కువైతున్నా కూడా కుటుంబాలు విచ్ఛిన్నమైపోతున్నాయి. అర్థమవుతుందా ఏమండి? అప్పుడు ఈ వాక్యాన్ని మళ్ళీ మనం ఇలాగ ఆలోచించాలి. ఈ రాజ్యం ఎట్లాంటి వాళ్ళ రాజ్యాలు? పలు రకాలైన రాజ్యాలు, పలు రకాలైన ఆధిపత్యాలు ఉన్న రోజుల్లోనే దేవుని రాజ్యం వారి కాలంలో ఈ రాజ్యం ప్రారంభం అయ్యింది. దేవునికి స్తోత్రం. అప్పుడు మీరు నేనునండి ఎంత అదృష్టవంతులు అంటే కఠినాత్ములుగా ఉన్నటువంటి రాజ్యాలు ఉన్నా, కఠినమైన అధికారులు ఉన్నా, కఠినమైన మంత్రులు ఉన్నా, ఏమంటే కఠినమైన పాలకులు ఉన్నా, వారి మధ్యలో దేవుని పాలన నీ మీద ఉండునుగాక. హల్లెలూయా. అప్పుడు ఆయన పాలన మన మీద ఉంటే గనక మనం ఎలా ఉంటాము అని అంటే సమాధానంగా ఉంటాం. ఎలా ఉంటాం? తండ్రే మనల్ని పాలిస్తుంటే ఆ ఇళ్ళల్లో ఎలా ఉంటుంది? ఎంత సంతోషంగా ఉంటుందమ్మా. ఏమంటే దేవుడే మనలను పాలిస్తూ ఉంటే ఆ ఇంటిల్లో ఉన్న వారికి ఎంత ప్రత్యేకత ఉంటుందో ఆలోచన చేయండి అబ్బా. ఏమోనబ్బా, ఆయన పాలన వలన నన్ను గురించి బయటోళ్ళు ఆలోచన చేస్తారు. ఎందుకని? అరే వీళ్ళు భలే దేవుడి చేతిలోకి వెళ్ళాక వీళ్ళ పరిస్థితులు మెరుగైనాయి, వీళ్ళ యొక్క స్థితిగతులు మార్చబడ్డాయి, వీళ్ళ యొక్క దినచర్యలు ఆశీర్వాదకరంగా ఉన్నాయి, వాళ్ళ చేతి పనులు దీవించబడినవి. ఎవరి పాలన? ఆయన పాలనలో ఏముంది? ఆశ్చర్యం ఉంది, ఇంకేముందమ్మా? ఆలోచింపదగినట్టుగా ఉంది. ఇంకెలాగుందమ్మా? బలమైన దేవుని యొక్క ప్రత్యేకతలు ఉన్నాయి. తర్వాత నిత్యమైన తండ్రిగా పాలించడం, ఆ తర్వాత సమాధానముతో కూడినదిగా ఉంటుంది. అందుచేత నేను అంటాను, ఎట్లాంటి పాలకులు ఉన్నా దర్జాగా వాళ్ళ చేతుల్లో కన్నా మీరు ఎవరి చేతుల్లో ఉండాలి? అప్పుడు ప్రభువుని ఏమడగాలంటే, ప్రభువా మమ్మల్ని మా కుటుంబాన్ని మీరు ఏలాలి, మీరు పాలించాలి, మీ పెత్తనం మా మీద ఉండాలి, మీ అధికారం మా మీద ఉండాలి, ఇదే మీరు కోరుకోండి అయ్యా. ఆ విధంగా మన జీవితాలు ఎప్పటికీ బాగుంటాయి అబ్బా. దేవునికి స్తోత్రం. సరే, ఇంకొక వచనాన్ని చదువుదాం. ఇందులో అమ్మా ఇది కూడా చాలా అవసరమైన వాక్యమే కాబట్టి యెషయా గ్రంథంలోనే 9వ అధ్యాయం 7వ వచనం చూడండి అమ్మా. 9వ అధ్యాయం 7వ వచనాన్ని ఏమని రాశాడు అక్కడ?
ఎట్లా రాశాడు అని అంటే, ఇది మొదలుకొని మితి లేకుండా దానికి వృద్ధియు క్షేమమును కలుగునట్లు సర్వకాలము దావీదు సింహాసనము రాజ్యమును నియమించును న్యాయము వలనను నీతి వలనను రాజ్యమును స్థిరపరచుటకు అతడు సింహాసనాసీనుడై రాజ్య పరిపాలన చేయును సైన్యములకు అధిపతియగు యెహోవా ఆసక్తి కలిగి దీనిని నెరవేర్చును. సరే, ఇప్పుడు ఇందులో నుంచి ఇంకొక పాయింట్ ఏంటంటే ఆయన రాజ్యం నిత్య రాజ్యం. ఏ రాజ్యం అమ్మా? అందరూ చెప్పండి అమ్మా. అంటే ఇప్పుడు ఈ రాజ్యం అంతం కాదు. ఈ పాలన ఇక్కడ నిన్ను ఆయన ఏలాలి, రేపు పరలోకానికి వెళ్ళిన తర్వాత కూడా ఆయనే నిన్ను పాలించునుగాక. దేవునికి స్తోత్రం. అందుకే ఈ భూమి మీద మాత్రమే దేవుని కొరకు బతకాలి అని అనుకోకండి, పరలోకంలో కూడా బతకాలి కనుక అప్పుడు ఇక్కడ ఎంత చక్కగా మీరు ఉండాలో అది మీ జీవితాల్లో అలవాటు కావాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సరే, ఇప్పుడు యెషయా గ్రంథం ఏమండి 9వ అధ్యాయం అందులోనే 6వ వచనం దగ్గర నుంచి మనము 7వ వచనం వరకు చదివితే దాంట్లో మనకు అర్థమైంది ఏంటంటే ఆయన రాజ్యము నిత్య రాజ్యం, అంటే శాశ్వతమైన రాజ్యం. ఏ రాజ్యం అమ్మా? అంటే అప్పుడు ఈ రాజ్యానికి అంతం ఉండదు. ఏముండదమ్మా? ఈ రాజ్యం నాశనం అవడం అంటూ ఛానల్ ఉండదు. అంటే ఇప్పుడు ఆయన మనలను పాలించడం మీకు నచ్చుద్దా, లేకపోతే ఎవరు పాలిస్తే బాగుంటుంది మనకి? దెయ్యం కనుక పాలించింది అనుకో, ఎందుకు పనికి రాకుండా అడ్రస్ లేకుండా పాడైపోతాం. అర్థమైందా? సైతాను పాలన వద్దు, దేవుని పాలన ముద్దు. దేవునికి స్తోత్రం. సైతాను పాలన వద్దు, దేవుని పాలన ముద్దు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సరే, ఇప్పుడు ఇందులో నుంచి ఇంకొకటి దానియేలు గ్రంథం 7వ అధ్యాయం అందులో మీరు చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే 14వ వచనం ఒకసారి చదవండి అమ్మా. 14వ వచనం. సకల జనులను రాష్ట్రములను ఆయా భాషలు మాట్లాడు వారును ఆయనను సేవించునట్లు ప్రభుత్వమును మహిమయు ఆధిపత్యమును ఆయనకి ఇయ్యబడెను. మహిమ ఆధిపత్యం ఆయనకు ఇయ్యబడెను. ఆయన ప్రభుత్వము శాశ్వతమైనది. ఎంతకాలం ఉంటదమ్మా ఈయన ప్రభుత్వం? అంటే ఈయన పాలన ఎంతకాలం ఉంటది? మీరు ఒకసారి చెప్పండి. నిత్య రాజ్యం అన్నాను, నిత్య పాలన అన్నాను, తర్వాత ఎలాగంట ఏమండి శాశ్వతమైన పాలన అని అన్నాము. తర్వాత ఇప్పుడేం చదువుతున్నాం మనం? ఏమండి ఆయన పాలన తరతరాలు, నిత్య నిత్యము, యుగ యుగాలు, ఎల్ల కాలము ఉండేదని వాక్యములో మనం చదువుతున్నాం. అందుచేత నేనంటున్నా మర్యాదగా ఏమండి మరి మంచితనం మీకు కలగడానికి మీరెవరైనా ఆయన పాలన లోపలికి వచ్చేసేయాలి. దేవునికి స్తోత్రం. సరే, మళ్ళీ అందులోనే 27వ వచనం ఒకసారి చదవండి అమ్మ. 27. ఆకాశమంతటి క్రిందనున్న రాజ్యమును అధికారమును రాజ్య మహాత్యమును మహోన్నతుని పరిశుద్ధులకు చెందును. ఆయన రాజ్యము నిత్యము నిలుచును. ఆయన రాజ్యం ఎంతకాలం ఉంటదమ్మా? చెప్పండి అమ్మా. నిత్య రాజ్యము, శాశ్వత కాలం ఉండే రాజ్యం, తరతరాలు ఉండే రాజ్యం, అంతము కాని రాజ్యం. ఈ పాలన మీ మీద ఉంటే మీకు మంచిదా కాదా? ఎవరు పాలించాలి మిమ్మల్ని? ఆయన పాలనలో ఏముంది మళ్ళీ చెప్పండి? ఆశ్చర్యం ఉంది, ఆలోచన ఉంది, ఇంకేముందమ్మా? బలమైన దేవుడు ఉన్నాడు, ఇంకేముందబ్బా? నిత్యుడు తండ్రిలాగా ఉన్నాడు, ఇంకేముందబ్బా? సమాధానం. నీకు ఎంతకన్నా ఇంకేం కావాలండి బాబు? ఇంతకన్నా మనకేం కావాలి? సరే, ఇప్పుడు ఇలాంటి పాలన ఎలాంటి వారి కాలంలోనట? ఆ రాజుల కాలంలో, ఆయా దేశాల యొక్క పరిపాలనలలో. అంటే అప్పుడు ఈ రాజ్యం ఎలాంటిదంటే సర్వలోకంలో ఏమండి విజృంభించబడిన రాజ్యము. సర్వలోకంలో అమ్మా అన్ని భాషల్లో ఉందా లేదా ఈ పాలన? అన్ని దేశాలలో ఉందా లేదా? అన్ని ప్రాంతాలలో ఉందా లేదా? కొండల్లో దేవుని రాజ్యం ఉంది, లోయల్లో దేవుని రాజ్యం ఉంది, సమభూమి కలిగిన ప్రదేశం అందు దేవుని రాజ్యం ఉంది. ఈ పాలనలోనే మీరు నేను ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అప్పుడు ఈయన పాలన ఎలా ఉంటుందో అని అనడానికి ఇప్పుడు నేను ఒక 4 పాయింట్లు చెప్పడానికి టైం ఉంటే 4 పాయింట్లే, లేదా 2 పాయింట్లు. ఏమంటే
నాకు ఒకటే కావాల్సింది ఏంటంటే, ఈ పాలన మామూలుది కాదబ్బా. దీంట్లో నుంచి చిన్న చిన్న పాయింట్స్, ఒక్క పాయింట్ చూద్దామా. ఇందులో నుంచి 72వ కీర్తన 16వ వచనం, యెషయా గ్రంథం 9:7వ వచనం, యెషయా గ్రంథం 54:3వ వచనం, ఇవన్నీ కూడా ఏం చెప్తున్నాయి అంటే, అమ్మ ఆయన రాజ్యములో, మళ్ళీ నేను చెప్తున్నా చూడండి సార్, ఏమండి 72వ కీర్తన 16వ వచనం, యెషయా గ్రంథం 9వ అధ్యాయం 7వ వచనం, 54వ కీర్తన యెషయా గ్రంథం 54:3వ వచనం, యెషయా గ్రంథం 55:5వ వచనం కూడా, ఇవన్నీ కూడా మనం దగ్గరగా పెట్టి చూస్తే, ఈ రాజ్యములో నువ్వు గనుక చేరి ఉంటే నీ జీవితం అభివృద్ధికరముగా ఉండునుగాక. అంటే అప్పుడు ఈ రాజ్యములో నువ్వు వృద్ధి చెందుతావు, ఈ రాజ్యములో నువ్వు అభివృద్ధి చెందుతావు, ఈ రాజ్యములో నువ్వు వ్యాపించబడతావు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సరే అమ్మా, అందులో ఏది చదువుదాం? యెషయా గ్రంథం 55:5 చదువుతారా? అయ్యి ఎలాగుందో చూద్దాం. యెషయా గ్రంథం 55:5వ వచనం ఏమని రాశాడు అక్కడ? ఆ రాజ్య పాలన 55:5వ వచనం. నీవెరుగని జనులను నీవు పిలిచెదవు, నిన్నెరుగని జనులు యెహోవా నిన్ను మహిమపరచగా చూచి నీ దేవుడైన యెహోవాను బట్టి, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుణ్ణి బట్టి నీ యొద్దకు పరిగెత్తుకుని నీ యొద్దకు. చూడండి అమ్మ, మీరు ఇప్పుడు ఇందులో ఏమని అర్థమవుతుంది? ఎవరెవరో ఎక్కడెక్కడో నీ దగ్గరికి ఎందుకు రావాలి అమ్మ? మీ దగ్గరికి ఎందుకు రావాలి? ఇప్పుడు మన హల్లెలూయా ప్రార్థనా మందిరం దగ్గరికి ఎందుకంటారు ప్రజలందరూ రావాలి? ఎందుకు రావాలి? అక్కడ ఆయన చేసే కార్యాలు ఉన్నాయి కదా, అక్కడ ఆయన చేసే కార్యాలు ఉన్నాయా లేదా? అప్పుడు నేను అంటున్నా, ఎక్కడెక్కడ వాళ్ళు అమ్మా మీ అభివృద్ధిని చూచి, మీరు వ్యాపించడం జరగడం చూచి, మీరు విస్తరించడం చూచి, ఏమా చెప్పండి, చూస్తున్నారా నాయంక? మీరు విస్తరించడం, మీరు వ్యాపించడం, మీరు ఏమండి వృద్ధి చెందడం చూచి ఎక్కడ వాళ్ళు పరుగులు ఎత్తుకొని, ఏదో లేని ఫోన్ కనెక్షన్లు అన్నీ అవుతాయి. అమ్మా మీరు నన్ను మర్చిపోయారేమో, నేను మీ చుట్టమమ్మా అని వస్తారట. ఎలాగుంటుందో చూడండి. ఎవరెవరోలో ఎక్కడెక్కడోలో. ఎందుకబ్బా అని అంటే ఖచ్చితంగా వాళ్ళు మన దగ్గరికి రావడానికి కారణం మీ అభివృద్ధికి మాత్రమే కారణం. సరే, ఇప్పుడు 72:16 వచనం చదవండి అమ్మా. ఏమని రాశాడు అక్కడ? 72:16 పర్వత శిఖరముల మీదను సస్య సమృద్ధి కలుగును, దాని పంట లెబానోను వృక్షము వలె తాండవమాడుచుండును, నేల మీద పచ్చిక వలె పట్టణస్థులు తేజరిల్లుదురు. ఎలాగైపోతామమ్మా మనం? రోజు రోజుకి మీరు ఎలాగ ఉండాలమ్మా? ప్రకాశంగా ఉండాలా, అభివృద్ధి చెందాలా, విస్తరించాలా, వ్యాపించాలా. మీరు ఇంకా అమ్మా ఇప్పుడు ఎవరెవరో ఎక్కడో పరిగెత్తుకొని వస్తున్నారని రాసేడేంటి? మీరు యెషయా గ్రంథం 60కి రండి అమ్మా. 60లో అక్కడ మీరు చూడగలిగిన ఒక వచనం, 5వ వచనం చదువుతారా? యెషయా గ్రంథం 65వ వచనం. నీవు చూచి ప్రకాశింతువు, నీ గుండె కొట్టుకొనుచు ఉప్పొంగును, సముద్ర వ్యాపారము నీ వైపు తిప్పబడును. సముద్ర వ్యాపారం నీ వైపు వచ్చేస్తుంది, ఐశ్వర్యము నీ యొద్దకు, ఐశ్వర్యం నీ దగ్గరకు వస్తుంది. 22వ వచనం కూడా అందులోనే ఏం రాశాడు? వారిలో ఒంటరి అయిన వారిలో మీరు ఏమమ్మా ఒంటరి ఎంతమంది అవ్వాలి? 1000 మంది అవ్వాలి. ఇంకా ఎన్నిక లేని వాడు బలమైన. ఇదంతా ఎవరి పాలనలో, ఎవరి ఆధిపత్యంలో? అందుకేనమ్మా ఆయన పాలన ఆశ్చర్యమైనది. ఆయన పాలన ఎలాంటిదమ్మా? ఆశ్చర్యం తర్వాత ఆలోచన ఏంటండి? ఇప్పుడు నా గురించి కూడా నేను అనుకుంటే ఎక్కడో ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చి ఏందయ్యా అందరికీ నవ్వుగా ఉండదా? దేవుడు చెప్పాడట, వీడు ఇక్కడికి వచ్చాడట, ఇక్కడ సేవ ఏమంటే ఇక్కడ సేవ స్టార్ట్ చేస్తే అందరూ మెచ్చుకున్నారనుకున్నారా? ఎంతమందో ఏడిసేవాళ్ళు ఏడిశారు ఏమండి. కానీ వాళ్ళందరి మధ్యలో దేవుని సేవ సంఘం అభివృద్ధి చేయబడుతూనే వచ్చింది. అమ్మ మీ చిన్న కుటుంబం మీద ఆయన పాలన ఉండునుగాక. ఎంతవరకు ఉండాలి? నిత్యం అంటే ఇంకా తెలుగులో చెప్పండి. ఎల్లప్పుడు అంటే యుగ యుగాలంటే శాశ్వతం, తరతరాలంటే నిత్యము, సదాకాలం అంటే అయిపోయిందా? ఎల్లకాలం అయిపోయింది. ఎల్లకాలం అంటే
అంతము వరకు, మొత్తానికి ఇంకా మాట్లాడకుండా చేసేసింది. అంతము వరకు శాశ్వతంగా ఆయన పాలన నీ మీద ఉండాలి. అప్పుడు ప్రారంభంలో మనం కొద్ది మందిగా ఉంటామమ్మా. ప్రభు పాలన మన మీదకి వచ్చాక మీరు 30 అంతులుగా, 60 అంతులుగా, 100 అంతులుగా, ఏమంటే వాడు ఒక్కడే ఎంతమంది అయిపోవాలమ్మా? సముద్ర వ్యాపారం ఎటు రావాలమ్మా? అన్యజనులు ఎక్కడెక్కడో పరుగులు తీసుకొని ఎక్కడ రావాలమ్మా? ఇలాగ మన దగ్గరికి రావాలబ్బా. అలా రావాలంటే ఈయన పాలన మన మీద. ఇన్ ఇంగ్లీష్ బైబిల్లో ఎలా రాశాడంటే ద గవర్నమెంట్, ఏమండి గవర్నమెంట్ అని రాశాడు. ప్రభుత్వ పాలన అంటే పరలోకపు పాలన. ఏమంటే ఎలాంటి వారి మధ్యలోనంట? ఈ లోకరాజ్యాలు ఉంటూ ఉండగా ఏళ్ల మధ్యలోనే దేవుని ఆకాశపు రాజ్యం అన్నాడు. పరలోకపు పాలన మన మీద ఉండునుగాక. హల్లెలూయా. అప్పుడు మనం ఎలాగవుతామంటే రోజు రోజుకి మనం అభివృద్ధి చేయబడుతూనే ఉంటాం. దేవుడి వాక్యాన్ని దీవించునుగాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్. హ్యాపీ క్రిస్మస్. మేరీ క్రిస్మస్. హ్యాపీ క్రిస్మస్. మేరీ క్రిస్మస్. మేరీ క్రిస్మస్. హ్యాపీ క్రిస్మస్. క్రీస్తు నేడే పుట్టెను. హల్లెలూయా. క్రీస్తు నా కొరకే పుట్టెను. హల్లెలూయా. దేవుడి భాగాన్ని దీవించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం.